या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै నమస్తస్తే నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ ధీ అన్నటువంటి బీజమంత్రం సూర్యగాయత్రి మంత్రం. ఈ బీజమంత్రం జపించడం చేత ధ్యాన గ్రంథి వికసిస్తుంది. ఈ గ్రంథి వికాసం చేత మానవునికి ప్రాణశక్తి కలుగుతూ ఉంది. శరీరంలో ఎంతెంత అధికంగా ప్రాణశక్తి ఉంటుందో ఆ ప్రాణశక్తి కలిగినటువంటి మనుషులు సమాజంలో తలపెట్టినటువంటి ఏ అద్భుత కార్యాలైనా అవలీలగా అనాయాసంగా చేసుకుంటూ వెళ్ళిపోగలరు. ప్రాణశక్తి శరీరంలో ఎంతెంత తక్కువగా ఉంటుందో జనుల హృదయాల్లో ఏ విధమైనటువంటి స్పందనను కలిగించడం సాధ్యం కాదు. ప్రకృతిలో ఏ విధమైనటువంటి స్పందన కలిగించడం సాధ్యం కాదు. ప్రాణశక్తి లేమి వలన అనారోగ్యం పాలై అశాంతితో, దుఃఖంతో, శోకంతో మానవ జీవితం చాలా అనారోగ్యాల పాలవుతుంది. అందుకే ప్రాణశక్తికి ప్రధానంగా ఉపాసించవలసినటువంటి దైవము సూర్య భగవానుడు. ఓం భాస్కరాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. ముద్గల మహర్షి ఈ బీజమంత్రానికి ఋషి. ప్రస్తార పంక్తి ఛందస్సు, ఎర్రని వర్ణం కలిగినటువంటిది ఈ బీజమంత్రం. ఈ బీజమంత్రం యొక్క శక్తి వ్యాపిని అన్నటువంటి శక్తి. ప్రాణశక్తి మన శరీరంలో వ్యాపినిగా పనిచేస్తూ ఉంటుంది. అంత వ్యాపక శక్తి కలిగినటువంటిది. ఈ బీజమంత్రానికి దైవము ఇంద్రాగ్ని దైవతం. ఇలాగా ఒక్కొక్క బీజమంత్రానికి ఋషి, దైవము, శక్తి, గ్రంథి, వర్ణము, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఒక అక్షరానికి ఉన్నది. అక్షరాలే కదా, నోటికి వచ్చినట్లు మాట్లాడేద్దాము అన్నటువంటి దానికి ఎంత మాత్రం వీలు పడదు. అక్షరము అంటే క్షరము కానటువంటిది. ప్రతిదీ ఈ ప్రపంచంలో క్షరమైపోయేటువంటిది, అంటే నశించిపోయేటువంటిది. కానీ అక్షరము పరబ్రహ్మము, అక్షర బ్రహ్మమయి. ఆ ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. ఓంకారంలో నుంచి ఈ అక్షరాలన్నీ వచ్చాయి. ఈ అక్షరాలన్నీ పరబ్రహ్మ స్వరూపం. అందువల్ల ప్రతి అక్షరములు వెళ్ళి ఓంకారంలో లీనమవుతున్నాయి. అందువలన గాయత్రి మహామంత్ర రాజము సప్తకోటి మహామంత్రాలకు మూలమంత్రమై విరాజిల్లుతూ ఉన్నది. ఓంకారాన్ని, గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తూ ఉన్నారో ఉజ్వలమైనటువంటి దేదీప్యమానమైన దివ్య ప్రాణ చైతన్య శక్తి శరీరంలోని అన్ని కేంద్రాలను ప్రకాశవంతం చేస్తుంది. దేదీప్యమానమైనటువంటి వచ్చర్సుతో గాయత్రి మంత్ర జప సాధకులు ప్రకాశిస్తూ ఉంటారు. వారికి పంచభూతాలతో వారి హృదయానికి అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త శక్తులతో మానసికంగా అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి ప్రాణితో తెలియనటువంటి ఒక అవ్యాజ్యమైనటువంటి దివ్య అనురాగ బంధం ఏర్పడుతుంది. అటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది గాయత్రి మంత్ర జపము, గాయత్రి ధ్యానం. ఇదనం మనం చెప్పుకునేటువంటి సూర్య గాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ తన్నో రవిః ప్రచోదయాత్. ఇలాగా గాయత్రి మంత్రాలు, సూర్య గాయత్రి మంత్రాలు అనేక మంత్రాలు ఉన్నాయి. అపురూపమైనటువంటి సూర్య కిరణాలు 1000 కిరణాలు ఉన్నాయి అంటూ ఈ అద్భుత మంత్రరాజ్యం మనకు తెలియజేస్తున్నది. భాస్కర కిరణాలు 1000 కిరణాలు. 1000 కిరణాల ఆ 1000 కిరణాలు ఏం చేస్తున్నాయి? సూర్యకాంతి వలన ఏమిటి మనకు ప్రయోజనం? మన భూమి మీద ఉన్న చీకటిని తొలగించడమే కదా, అలాగే అనుకుంటూ ఉంటాం. కానీ మయూరుడు అన్నటువంటి ఒక కవి భాస్కరుని మీద మయూర శతకము అన్నటువంటి పేరు మీద 102 శ్లోకాలను రచించాడు. ఆ 102 శ్లోకాలలో
అనన్యమైనటువంటి భక్త్యావేశంతో మయూర కవి సూర్య భగవానుని ప్రార్థించాడు. సూర్య భగవానుడు ఆయనకు ప్రత్యక్షమై ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. అంతకుముందు మయూర కవి కుష్ఠవ్యాధితో, భయంకరమైనటువంటి ఆ వ్యాధితో బాధపడుతూ తన జీవితం వృధా అయిపోయిందని దుఃఖిస్తూ సూర్య భగవానుని ప్రార్థన చేస్తూ ఉండగా కవి యొక్క భక్తికి, కవి యొక్క ఏకాగ్రతకు, అనన్యమైనటువంటి ఆ దృఢ దీక్షకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు విచలితుడై ఆ కవి ముందు ప్రత్యక్షమై కుష్ఠవ్యాధిని పూర్తిగా నశింపజేశాడు. ఆ మయూర కవి రచించినటువంటి 102 శ్లోకాలతో ఉన్న మయూర శతకం అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రతినిత్యం జపిస్తూ ఉంటారు. ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు భాస్కరుడు అన్నటువంటి మాట పరమ సత్యమైనటువంటిది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, సకల చరాచర సృష్టికి ప్రాణదాత, ధర్మదాత, వేదమూర్తి, దివ్యమూర్తి సూర్య భగవానుడు. సూర్య భగవానుడు కేవలం చీకట్లను మాత్రమే పోగొట్టడం కాదు, పాపాలను కూడా నశింపజేస్తాడు. కేవలం పాపాలను నశింపచేయడమే కాదు, జ్ఞానసిద్ధిని ప్రసాదిస్తాడు. ఈ విషయాలన్నీ కూడా వేదకాలం నాటికే ఒక అద్భుతమైనటువంటి స్పష్టత భారతీయులకు ఉన్నది. సమస్త బ్రహ్మాండానికి ప్రకాశాన్ని ఇస్తున్నాడు, చీకట్లను నశింపచేస్తున్నాడు, అంతేకాదు జ్ఞానదాత అంటున్నారు. ఎలాగ జ్ఞానదాత? ఈనాటి నవీన శాస్త్రజ్ఞులందరూ కూడా సూర్యకిరణాలలో ప్రాతకాలంలో కూర్చొని ఏకాగ్రమైనటువంటి మనసుతో ఒక కొంతసేపు ధ్యానం చేసినప్పుడు ఆ సూర్యకిరణాలలో ఉన్నటువంటి ప్రోటాన్స్ శరీరానికి, బుద్ధికి, మెదడుకు అద్భుతమైనటువంటి కాంతిని ప్రసాదించి ఏకాగ్రతను ప్రసాదిస్తున్నాయి. మనస్సును గాఢమైనటువంటి మౌనంలోనికి తీసుకుని వెళ్తున్నాయి. బుద్ధి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. ప్రభాత కాంతిలో సూర్యోదయానికి ముందు కూర్చొని చేసేటువంటి ధ్యానం కానీ, విద్యార్థులు చదువుకున్నప్పుడు కానీ ఎప్పటికీ మర్చిపోలేనంత ఏకాగ్రత వాళ్ళకు సంభవిస్తుంది అంటూ ఈ సూర్యకిరణాల మీద చేసినటువంటి పరిశోధనలలో ఈరోజు నవీన శాస్త్రజ్ఞులు దాన్ని నిరూపించుకున్నారు. కానీ శ్రీరామచంద్ర భగవానుడు 17,50,000 సంవత్సరాల క్రితం సూర్యోపాసన చేయడం, సూర్య భగవానుని నిత్యం పూజించడం మనం రామాయణంలో చదువుకుంటాం. అంతేకాదు అంతకుముందు 100 తరాలుగా రఘువంశపు రాజులందరూ సూర్య భగవానుని ఆరాధించి ఉన్నారు. ఋషీశ్వరులందరూ సూర్య ఉపాసనను చేసి తేజస్సును, దారుఢ్యాన్ని, బుద్ధిశక్తిని, ఏకాగ్రతను, జ్ఞానాన్ని పొంది పరిపూర్ణులైనట్లుగా మనం భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో ఎందరో మహానుభావులను అలాగా దర్శిస్తాం. అపూర్వమైనటువంటిది సూర్యోపాసన. ఎవరైతే సూర్యోపాసన చేస్తూ ఉంటారో వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వారికి మనసుకు బానిసత్వం ఉండదు. జీవితంలో కూడా ఎవరికి వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి తల వంచి పని చేసి అలాగ ఉండవలసినటువంటి అవసరం ఉండదు అంటూ ఈ యొక్క సౌర మంత్రాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రాతకాలంలో సూర్యకాంతి బంగారపు వర్ణంతో, సింధూరపు వర్ణంతో, చాలా జాజ్వల్యమానమైనటువంటి కాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాతకాలంలో మనం సూర్యోదయ సమయంలో సూర్య దర్శనం చేస్తాం. ఒక్కసారి ఈ దినం చూసాం, రేపు చూడాల్సినటువంటి అవసరం లేదు అనిపించదు. రేపటి ఉదయం మళ్ళీ ఎప్పుడెప్పుడు సూర్యభగవానుడు వస్తాడు, ఆ సూర్యభగవాను దర్శించాలని మనస్సు తహతహ చెందుతూ ఉంటుంది. ఆ సూర్య దర్శనం అలాంటిది, అంత అపురూపమైనటువంటిది ఆ సూర్యకాంతి. ఆ తేజస్సు ఒక మోహినిలాగా హృదయాన్ని అమాంతం దోచుకుంటుంది. అలాంటి అపూర్వమైనటువంటిది ఆ తేజస్సు. ప్రాతకాలపు సూర్య తేజస్సులో ఎప్పుడైతే దైవ ఆరాధనను భక్తిపూర్వకంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ బాధలు, ఏ విధమైన రోగ బాధలు, మానసికమైనటువంటి అశాంతి, మానసిక ఒత్తిడి ఉండనే ఉండదు. అలాంటి సూర్య ఉపాసన చేసేటువంటి వారు, ప్రాతకాలంలో ఆదిత్య హృదయాన్ని నిత్యం పఠించేవారు, సౌర మంత్రాలను జపించేవారు, సౌర సూక్తాలను, సూర్య కవచాన్ని ఇలాంటివన్నీ జపించేటువంటి వారు, సౌర మహామంత్ర పాఠాన్ని చేసేటువంటి వారు,
ఎన్నడూ కూడా పరాధీనులు కారు. వారి మనస్సు ఎన్నటికీ ఏ విధంగా కూడా బానిసత్వాన్ని చెయ్యదు. అంత స్వేచ్ఛను, అంత శక్తిని, అంత సౌందర్యాన్ని కలిగి దేదీప్యమానమైనటువంటి బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తారు. ప్రాతకాలం నుంచి సాయంకాలం 6 గంటల వరకు అది విరాట్ పురుష కాలంగా వేదాలు వర్ణించాయి. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు పశుపక్షులు, మనుషులు అందరూ పనిచేస్తూ ఉంటారు. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ 6 గంటల సమయం జగన్మాతకు సంబంధించినటువంటి సమయం. మాతృమూర్తి సకల సృష్టిని తన ఒడిలోకి తీసుకొని విశ్రాంతిని ప్రసాదించే సమయం. అందుకని శివరాత్రి, నవరాత్రి, రాత్రి సమయంలో వచ్చేటువంటివి ఈ పండుగలు. దీపావళి, కార్తీక మాసంలో సాయంకాలం జ్యోతులతో లక్ష్మిని గృహానికి ఆహ్వానిస్తూ ఉంటాం. సాయంకాల పూజ సాయంకాల సమయంలో దాన్ని ప్రదోష సమయము అంటారు. ఆ ప్రదోష సమయంలో జీవరాశులందరూ తిరిగి గృహాలకు చేరి విశ్రాంతిని పొంది, ఆ విశ్రాంతి అయిన తర్వాత దైవ ధ్యానంలో గడిపేటువంటి అపూర్వమైనటువంటిది ఆ సమయం. ఆ 7 గంటలు, 8 గంటలు, 9 గంటల సమయం చాలా విశిష్టమైనటువంటి సమయం. ఆ సమయంలో చేసే దైవ పూజ సర్వోత్కృష్టమైనటువంటి ఫలాన్ని సాధకులకు ప్రసాదిస్తూ ఉన్నది. అంత సర్వోత్కృష్టమైంది. 24 గంటలు ఒక దినానికి కాలం సంకేతంగా ఉన్నది. 24 గంటలకు గాయత్రి మంత్రంలో ఉన్న 24 బీజ మంత్రాలకు అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది. మన చేతి వేలు తీసుకుందాం, అది ఒక ప్రమాణంగా తీసుకుందాం, ఒక భాగం. దానికి ఇంకా 23 భాగాలు కలిపినప్పుడు అది మన పొడవాటి చేతి లెక్కకు సరిపోతుంది. మన చేయి ఎంత పొడుగు ఉంటుందంటే మన చేతి వేలు ఒక భాగం, మిగిలిన 23 భాగాలు మన చేతి పొడవుతో సమానంగా వస్తుంది. పౌర్ణములు ఒక సంవత్సరానికి 12 వస్తాయి. అదేవిధంగా అమావాస్యలు ఒక సంవత్సరానికి 12 వస్తాయి. 12 అమావాస్యలు, 12 పౌర్ణములు, ఇవి రెండు కలిస్తే 24 అవుతుంది. భూమి తన చుట్టూ తాను 24,000 మైళ్ళ వేగంతో అలాగ తిరుగుతూ ఉన్నది. తత్వాలు మానవ జీవితంలో 24 తత్వాలు ఉన్నాయి. ఈ చతుర్వింశతి తత్వాలు అంటారు. గాయత్రి మంత్ర ధ్యానం వలన ఈ చతుర్వింశతి తత్వాలకు అతీతంగా భాషించి ఆత్మజ్ఞానాన్ని సాధకులు పొందగలుగుతూ ఉన్నారు. కాబట్టి 24 సంఖ్య అన్నటువంటిది చాలా విశేషమైనటువంటిది అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. చేతులతో ఏం చేస్తున్నాం? అసలు మనం చేతులతోనే కదా అన్నీ చేస్తాము. చేతులతో విత్తనాలు చల్లి రైతు భూమిని బాగా దున్ని పంట పండించి ధాన్యం కోసి ఫలాలు, పుష్పాలు అన్నీ చేతులతోనే, ఈ చేతులతోనే వాటన్నిటినీ పండిస్తూ, సేకరిస్తూ, అన్నం పెడుతూ, తాను తింటూ, ప్రపంచానికి అందిస్తూ అన్ని చేతులతో చేస్తున్నాం. ఎత్తైన భవనాలు, అద్భుతమైనటువంటి శాస్త్ర ప్రయోగాలు, పిల్లల్ని పెంచడం, ఏ పనులు మనం చేసినా, యజ్ఞాలు, యాగాదులు, వ్యవసాయాలు, ఎవరినైనా మనం రక్షించాలంటే చేతులతోనే కదా రక్షిస్తాం. ఎవరినైనా సంహరించేది కూడా ఈ చేతులతోనే కదా. కాబట్టి చేతులకు చాలా ప్రాధాన్యత ఉన్నది. హస్తాన్ని గురించి చెప్పుకోవాలంటే అది చాలా పెద్ద విశేషాలు ఎన్నో అందులో ఉన్నాయి. అంత విశేషమైనటువంటిది మన హస్తం. అందుకే ఈ హస్తాలు ఎప్పుడు కష్టపడి పనిచేయాలి. మేము చేసినటువంటి పనినంతయు కూడా ఆ కర్మ ఫలాన్ని భగవంతుని యొక్క పాదపద్మాలకు సమర్పితం చెయ్యాలి. దేవా, నీవు ప్రత్యక్ష సాక్షివి. సూర్య భగవానుడు అంటే ప్రత్యక్షంగా ప్రతి ఇంటికి వచ్చే దైవం. ప్రాతకాలంలో మనం తూర్పు సింహద్వారాన్ని తలుపు తెరవగానే మన ఇంటిలోకి వచ్చేటువంటి మొట్టమొదటి అతిథి సూర్య భగవానుడు. ఎవ్వరూ రాకముందరే మొట్టమొదట మన ఇంట్లో అడుగుపెట్టే మొట్టమొదటి అతిథి సూర్య భగవానుడు. ఆ బంగారపు కాంతి కిరణాలు వేగంగా ఇల్లంతా ప్రవేశించి ఇంటినంతా కాంతివంతం చేస్తాయి. ఆ ప్రాతకాల సమయంలో మనం దీపం పెట్టుకొని మంచి అగరబత్తీలు వెలిగించి ఆ సూర్యకాంతి ఇంట్లో ప్రసరిస్తూ ఉంటే ఆ ఇంటి వాతావరణమే ఎంతో పవిత్రంగా ఉంటుంది. మనస్సంతా నిర్మలమవుతుంది, ప్రసన్నమవుతుంది.
ఏ విధమైన అలజడి అశాంతి లేకుండా మనసు చాలా స్వచ్ఛతను పొందుతుంది. ప్రాతకాలంలో నిద్రపోవడం దారిద్ర్య సూచకము అంటారు. అంటే ఆ బంగారపు కాంతి మన శరీరం మీద పడేటువంటి ఆ కాంతిని మనం నష్టపోతూ ఉన్నాం. అందువలన మనకు అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంది. బుద్ధిశక్తి క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. మతిమరుపు కలుగుతూ ఉంటుంది. అదే సూర్యకాంతి మన మీద పడినప్పుడు ఆ సూర్యకాంతి వలన జాజ్వల్యమైనటువంటి బుద్ధిశక్తి కలుగుతుంది. ప్రాతకాలంలో సోమరితనం తొలగిపోతుంది. సోమరితనం అందరికంటే చాలా పెద్ద శత్రువు. మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి సుందరమైనటువంటి ప్రభాత కాలంలో సుప్రభాతాలు పఠించడం మనం వింటూ ఉంటాం. ఈ సుప్రభాత పఠనం ఎందుకు? మన శరీరంలో ఉన్నటువంటి మొదటి శత్రువైనటువంటి సోమరితనాన్ని పూర్తిగా నెట్టివేసేందుకు. అందుకే ప్రాతకాల సమయంలో సూర్య నమస్కారాలు, సూర్య వందనం చేయడం, ప్రభాత సూర్యునికి అర్ఘ్యం ప్రసాదించడం, ప్రాతకాలంలో గాయత్రి హవనం చేయడం, ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని ఉజ్వలమైనటువంటి ధర్మపదం వంకకు నడిపిస్తూ ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. సంపూర్ణమైనటువంటి గృహశాంతికి దోహదం చేస్తూ ఉన్నాయి. అసంతృప్తి, బాధ, వేదన, శోకం, అనారోగ్యం, దారిద్ర్యం ఇవన్నీ కూడా సూర్య ఉపాసన వల్ల తొలగిపోతూ ఉన్నాయి. అందుకే ప్రాతకాలంలో ఎవరైతే ఆ సుందరమైనటువంటి సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేసి ప్రసన్నమైనటువంటి అంతరంగంతో సూర్య భగవానుని ముందు కూర్చొని ఆ ప్రాతకాలపు సూర్య జ్యోతిని ధ్యానిస్తూ ఉంటారో వారి అంతరంగంలో జాజ్వల్యమానము కోటి 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 సూర్యప్రకాశవంతమైనటువంటి ఆత్మ ప్రకాశిస్తుంది. అటువంటి దివ్య ప్రకాశానికి అవకాశాన్ని ప్రసాదించేటువంటిది ప్రాతకాలపు సూర్యోపాసన. మనిషి తనను తాను రక్షించుకోవాలన్నా, తన కోసం తాను ఆహారం తీసుకోవాలన్నా, ఎదుటి వాళ్ళకి ఆహారం పెట్టాలన్నా, తన శరీరానికి మందులు మర్దించుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఈ చేతులు ఎన్ని రకాల పనులు చేస్తున్నాయో ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి. అందుకే మన చేతుల్ని సూర్య కవచంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా హస్తంలో దక్షిణ హస్తే భాస్కరాయ నమః అంటారు. మా కుడి చేతిలో భాస్కరుని యొక్క దివ్య తేజస్సు ప్రకాశించునుగాక. ఈ ప్రపంచంలో నాకు రక్షణ ఎవరు ప్రసాదిస్తారు? భగవంతుడే భక్తునికి నిజమైనటువంటి రక్షణ. అందుకే సూర్య కవచాన్ని పఠించేటప్పుడు చక్షువుల యందు, నాసిక యందు, పాలభాగమునందు, శరీరంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి కేంద్రాల యందు సూర్య భగవాను యొక్క దివ్య కవచంతో అద్భుత బీజమంత్రాలతో ఆ కవచాన్ని నిత్యం పఠించేటువంటి వారికి ఏ విధమైనటువంటి వ్యాధి బాధలు దరిచేరవు. అనారోగ్యం లేని శరీరమే గొప్ప సంపద. మనశ్శాంతి కలిగినటువంటి అంతరంగమే చాలా గొప్పదైనటువంటి అష్టైశ్వర్య భోగభాగ్యాలకు మించినటువంటిది. మనకి ఎన్ని భోగభాగ్యాలున్నా శరీరం బాగా పాలిపోయి నడవలేకుండా బలహీనంగా ఉండి మనసుకు శాంతి లేకుండా నిరంతరం దుఃఖంతో ఉండి అశాంతితో ఉండి ఇలాగా ఉన్నప్పుడు మనం ఒక శరీరంతో చాలా బలహీనమైనటువంటి మనస్తత్వంతో బలహీనమైనటువంటి శరీరంతో నడుస్తూ ఈ భూమికి మనం ఒక భారంగా మిగిలిపోతాం. మన కోసం ఇంకా ఎవరో వచ్చి సేవ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన మనస్సు దృఢంగా ఉన్నప్పుడు మనం అనేక మందికి అనేక రకాలైనటువంటి హృదయపూర్వకంగా ఎన్నో మంచి సేవలను అందించే అవకాశం ఉంటుంది. అందుకే సూర్యోపాసన సమాజంలో అందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు భాస్కరుడు, బుద్ధిశక్తిని ప్రసాదించేవాడు భాస్కరుడు అన్నటువంటి మాట పరమసత్యం. మనం గృహంలో ఒక సామాన్యమైనటువంటి దీపాన్ని పెట్టుకుంటాం. దీపం అంటే లక్ష్మి కదా, దీపాన్ని మనం వెలిగిస్తాం. పెనుగాలు వీచినప్పుడు ఆ దీపం ఆరిపోవచ్చు. కానీ సప్తవాయువులు అష్టదిక్కుల నుంచి అనేక రకాలైనటువంటి పెనుగాలులు ఎంత వీచినా దైవం వెలిగించినటువంటి సూర్య దీపం మాత్రం ఆరిపోదు.
ఇటువంటి ఇంత పెద్ద సూర్యదీపం సమస్త భూగోళానికి అంతటికీ కాంతినిస్తూ ప్రాణశక్తిని ప్రసాదిస్తూ ఉన్నది. సూర్య భగవానుడు కొన్ని గంటల గ్రహణం పట్టి కంటికి కనపడకుండా ఉన్నప్పుడు భూ వాతావరణంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కీటాణువులతో విషక్రిములతో భూవాతావరణం నిండిపోతుంది. అందువలన ఆ గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవద్దు అంటూ మనకు వైజ్ఞానికంగా అద్భుతమైనటువంటి సూచనలు ప్రసాదించారు. పవిత్రాత్మ స్వరూపులారా, సప్తవాయువులు వీచిన ఆకాశంలో జాజ్వల్యమానంగా వెలిగేటువంటి సూర్య దీపాన్ని ఎవ్వరూ ఆర్పలేరు. దానికంటే మరొక పెద్ద దీపం ఉన్నది. ఆ దీపం జ్ఞానదీపం, ఆత్మదీపం. అది మీ లోపలే వెలుగుతూ ఉన్నది. ఈ ఆరాధన మన అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి ప్రకాశాన్ని సాక్షాత్కరించుకునేటువంటి మహద్భాగ్యాన్ని మానవులకు అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.